విజయవాడ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. గత పాలనలో ఈఎస్ఐ హాస్పిటల్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులతో అవినీతికి పాల్పడ్డారన్నారు. వైఎస్ఆర్ భీమాలో కొన్ని వందల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని ఆరోపించారు. సేవ్ డెమోక్రసీ అనుకుంటూ వచ్చారు. 5 ఏళ్లలో రాక్షస ప్రభుత్వాన్ని పాలించి ఇక్కడికి ఏం మర్డర్ జరగకుండా 34 మందిని మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చంపేశారు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి వచ్చి సేవ్ డెమోక్రసీ అని దెయ్యాలు ఎక్కడ అవినీతి గురించి ప్రశ్నిస్తారని చెప్పి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియని వైనం. అలాగే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారితో ఒక్క 10 నిమిషాలు డిబేట్లో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాల మీద అవగాహన వస్తుంది. ఆయనకి ఏ విషయం మీద పట్టలేదు, ఏ శాఖ మీద కూడా పట్టలేదు. అలాగే ఇదే కార్మిక శాఖ తీసుకుంటే అందులో మంత్రిగా చేసిన మంత్రికి కనీసం 10% కూడా అవగాహన లేదు. ఇటు మంత్రులకి లేదు, అటు సీఎంకి లేదు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో తెలియని ప్రభుత్వం, అలాగే తెలియని సీఎం అయినా ఏదేమన్నప్పటికీ అవినీతి తిమింగళాలు ఇంకా రాలేదు. రెడ్ బుక్ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అవ్వకుండానే వరుస పెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. నాకు తెలిసి ఎవరైతే అవినీతి చేశారో, ఎవరైతే 100% అవినీతి చేసిన వైఎస్ఆర్ ప్రజాప్రతినిధులు